హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. ఈ రోజు అయితే మనం క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాబేజీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం వాటర్లో వాష్ చేసిన తర్వాత బాయిల్ చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు వేరే బౌల్లోకి ఇవి షిఫ్ట్ చేసుకుని వాటర్తో బాగా క్లీన్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా మనం అన్ని పీసెస్ని మనం వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుని ఇప్పుడు అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇప్పుడు అందులో ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని అందులో వేయాలి. అందులో వేసేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేయాలి. 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసి కొంచెం టర్మరిక్ అనేది అంటే పసుపు అనేది వేయాలన్నమాట. అవి వేసి మనం బాగా బాయిల్ చేయాలి. చూడండి, చూపిస్తున్న విధంగా వేయండి. సాల్ట్ అనేది మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనం మళ్ళీ ఫ్రై చేసినప్పుడు యాడ్ చేసుకున్నాం కదా, సో అప్పుడు మళ్ళీ మనకి ఎక్కువ అయిపోయిద్ది అనమాట. సో ఇప్పుడు అలా మనం బాగా బాయిల్ చేసుకున్న తర్వాత అది బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని వేరే బౌల్లోకి ఆ వాటర్ అంతా సపరేట్ చేసి క్యాబేజీ మొత్తం సపరేట్ చేయాలన్నమాట. తర్వాత అదే కడాయిలో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో మనం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. ఇది ఎవరి కోసం అంటే ఫిషర్స్తో బాధపడే వాళ్ళకి ఈ రెసిపీ అయితే బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు స్పైసెస్ అనేవి తినకూడదు కాబట్టి. సో మనం ఇలా సింపుల్గా చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు అందులో మనం వేసిన తర్వాత క్యాబేజీ ముక్కలు కూడా అందులో వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం సాల్ట్ వేసి బాయిల్ చేసినాం కాబట్టి కొంచెం చూసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని, నేనైతే ఇక్కడ తక్కువ యాడ్ చేశాను, మళ్ళీ ఎక్కువ అయిపోద్దేమో అని. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి, తక్కువ వేసుకోండి. అండ్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత కొంచెం ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయినటువంటి క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.